ఇంతకుముందు వీడియోలో మీరు ఉన్ముఖీకరణ, ఉద్దేశ్య, విధా విశేష, కవి పరిచయ గురించి తెలుసుకుని ఉన్నారు. ఇప్పుడు ఈ వీడియోలో విషయ ప్రవేశ, పద్యాల భావార్థాలు తెలుసుకోండి. वर्षा ऋतु हमेशा से सबकी प्रिय ऋतु रही है. ఎల్లప్పుడు వర్షాకాలం అందరికీ ప్రియమైన కాలం. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. వర్షం పడే సమయంలో ప్రకృతి అందం చూడటానికి బాగుంటుంది. पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उठती है. చెట్లు, పొదలు, పశువులు, పక్షులు, మనుష్యులు మరియు భూమి కూడా ఆనందంతో ఊగిపోతుంది. इसी सौंदर्य का वर्णन यहीं प्रस्तुत किया गया है. ఈ సౌందర్యాన్ని ఇక్కడ వర్ణించారు. ఇప్పుడు పద్యాలు శబ్దార్థ భావార్థ గురించి తెలుసుకుందాం. झम 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 मेघ बरसते हैं सावन के, चम 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 गिरती बूंदें तरुओं से छन के, चम चम बिजली चमक रही रे उर में घन के, थम तम दिन के तम में सपने जगते मन के. झम 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 मेघ बरसते हैं सावन के. శ్రావణ మాసపు మేఘాలు జోరుగా శబ్దం చేస్తూ కురుస్తాయి. చం 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 గిరితి బూందే తరువం సే చనికే. వర్షపు నీటి చినుకులు చెట్ల నుండి టపటపా శబ్దం చేస్తూ కింద పడతాయి. చం చం బిజిలీ చమక్ రహీ రే ఊర్మే ఘనికే. మేఘాల హృదయమందు మెరుపు తలతలా మెరుస్తుంది. తము తము దిన్నికే తము మే సపనే జగతే మనికే. వర్షం కారణంగా పగటిపూట కూడా చీకటి వ్యాపిస్తుంది. అప్పుడు ప్రజల మనసులలోని కళ్ళు మేలుకుంటాయి. ఇప్పుడు శబ్దార్థ. झम झम जोर से पानी बरसने का शब्द. मेघ बादल, बरसना वर्षा होना, सावन श्रावण मास, चम चम वर्षा की बूंदों के गिरने की आवाज़, गिरना नीचे पड़ना, बूंद बिंदु, तरु पेड़, चन पेड़ों से वर्षा की बूंदों के गिरने की ध्वनि, चमचम झलक, बिजली चपला, चमक चपला, उर दिल, घन बादल, थमना रुकना, तम अंधेरा, सपना स्वप्न. भावार्थ చూడండి. श्रावण मास के मेघ झमझम बरसते हैं. वर्षा की बूंदें पेड़ों से छनकर चमचम आवाज़ करती धरती पर गिरती हैं. बादलों के हृदय में बिजली चमचम चमकती है. वर्षा के कारण दिन में भी अंधेरा छा जाता है. लोगों के मन के सपने जगने लगते हैं. శ్రావణ మాసపు మేఘాలు జోరుగా శబ్దం చేస్తూ కురుస్తాయి. వర్షపు నీటి చినుకులు చెట్ల నుండి టపటపా శబ్దం చేస్తూ కింద పడతాయి. మేఘాల హృదయం ముందు మెరుపు తలతలా మెరుస్తుంది. వర్షం కారణంగా పగటి పూట కూడా చీకటి వ్యాపిస్తుంది. అప్పుడు ప్రజల మనసులలోని కలలు మేలుకుంటాయి.